దాన్ని చెయ్యండి అంతే. ఆయన నాకు చెప్పింది అయితే అదే చెప్పారు. సో ఈ సందర్భంగా నేను ఏపీ వాగా ఆంధ్రప్రదేశ్ విజువల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ గేమింగ్ అసోసియేషన్కి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో విజయవాడలో టాప్ నాచ్ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఉన్నాయి. వాళ్ళు కాంతారా చేశారు, ఇప్పుడు మైత్రి మూవీస్ చేస్తున్నారు, బిఎల్ఎస్ ఆల్ బ్లాక్ స్టార్స్ అని అదొక విఎఫ్ఎక్స్ కంపెనీ, ఏఏ కంపెనీస్. సో ఇప్పుడు అక్కడ మౌలిక సదుపాయాలు మనకు స్టూడియోస్ కావాలి, పీపీపీ మోడల్లో అవి తీసుకురాబోతున్నాం. గవర్నమెంట్ని సీఎంఓని మొన్న సీఎం గారిని పర్సనల్గా ఈ పోస్ట్ వచ్చాక కలిసినప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవడానికి వెళ్ళాను. ఆయన సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంది అన్నారు. బాలేదు సార్. అంటే ఎందువల్ల అంటే ఓటీటీ ఈజ్ టేకింగ్, వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు ఎనీథింగ్. సో ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా చిన్న ప్రొడ్యూసర్ అయినా ఓటీటీ దీని గురించి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే డెవలప్మెంట్తోనే సార్. మన థియేటర్కల్ రిలీజులు కనుక మనం చాలా జాగ్రత్తగా చేసుకోగలిగితే, మీరు మంచి రేట్స్ ఇచ్చి, పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలకు కూడా ఒక ప్రొవిజన్ ఇస్తే అంటే ఓకే, డెఫినెట్గా ఇండస్ట్రీని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఫస్ట్ పేరు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈజ్ అ విజనరీ. అమరావతి కట్టడంతో పాటు మనకి ఏపీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక 30 acres 40 acres 50 acres తీసుకుని అక్కడొక ఫిలిం నగర్, అక్కడొక స్టూడియో సెటప్, పోస్ట్ ప్రొడక్షన్ సెటప్ అందరూ వచ్చి ఏపీ వాగా తరపున కూడా అది ఐటీ మినిస్ట్రీ అండర్ ఉంటుంది. దాని నుంచి కూడా స్టూడియో సదుపాయాలు, టాప్ నాచ్ హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా ఏపీలో షూటింగ్ చేసుకునే విధంగా, ఇప్పుడు హైదరాబాద్లో ఎలా చేస్తున్నాం చేసే విధంగా మన ఆంధ్రప్రదేశ్ అయితే ఖచ్చితంగా తయారవబోతుంది. దానిలో ఆ యజ్ఞంలో నేను కూడా ఒక భాగం అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మనం ఒకటే, మనం వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడే ఉన్నోళ్ళు ఉన్నారు. ఇక్కడ తెలుగు తెలంగాణ అనే భేదాలు లేవు. అక్కడైతే రేపు నంది అవార్డ్స్ జ్యూరీ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. 2025 నుంచి నంది అవార్డ్స్ యథాతథంగా ఇచ్చేలాగా ఒక బోర్డు మీటింగ్లో ఫైనలైజ్ చేశారు. బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ బోర్డు మీటింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. ఆయన ఎంతో శ్రద్ధగా ఈ మీటింగ్స్ని జరిపించడం కానీ ఈ పనులు జరిపించడంలో ఆయన చాలా శ్రద్ధ చూపిస్తున్నారు బాలకృష్ణ గారు. అది మనకి ఇంకా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇండస్ట్రీ సాధక బాధకాలు తెలిసిన వాళ్ళు ఉండాలి కదా. ఖచ్చితంగా ఆయన ఆ పోస్ట్లో ఉన్నారు. నంది అవార్డ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేసి 2025 నుంచి ఇచ్చేలాగా ఫస్ట్ ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అలాగే పెండింగ్లో ఉన్న నంది అవార్డ్స్ కూడా మొత్తం ప్రతి ఒక్కరికి చేరేలాగా ఒక మంచి ప్లానింగ్తో మేము అందరం ఉన్నాము. ఫస్ట్ స్టూడియో సదుపాయాల దగ్గర నుంచి అందరూ, ఇప్పుడు వీళ్ళు బాపట్లో బ్లాక్ బస్టర్ కొట్టారు, చెన్నైలో వస్తారు. నేను వెళ్ళి చూస్తే ఎంత ఫెంటాస్టిక్గా ఎస్కేఎన్ అండ్ సాయి రాజేష్ ఆధ్వర్యంలో ఎంత బ్యూటిఫుల్గా షూటింగ్ చేస్తున్నారంటే నాకు శ్రావణి సుబ్రహ్మణ్యంకి మేము బీచ్లో అటు ఇటు పరిగెత్తిన రోజులు గుర్తొచ్చినాయి. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆ టీము, ఆ డైరెక్టరు, ఆ హీరో వాళ్ళందరూ చక్కగా అక్కడ ఉండి ఒక ఫ్యామిలీ లాగా కలిపి చేస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ నేను ఆ రోజు ఫీల్ అయ్యా. ఎందుకంటే హీరో డైరెక్టర్ని తెగబొగుడుతున్నాడు. ఎస్కేఎన్కి ఫోన్ చేస్తే అన్న డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా అవుద్దన్న, అంతవరకు నేను చెప్పగలనా అంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా. ఖర్చుకి సో ఇలాంటి ప్రొడ్యూసర్లు రావాలి, ఇలాంటి విజనరీస్ రావాలి. సాయి రాజేష్ ప్రస్థానం గురించి నేను మాట్లాడాలి. ఇప్పుడు తను ప్రొడ్యూసర్గా ఒక స్లాప్స్టిక్ కామెడీ సినిమాలతో ఒక సంపూర్ణేష్ బాబు లాంటి వాడిని స్టార్ చేసి, కలర్ ఫోటో లాంటి మీనింగ్ఫుల్ సినిమా చేసి, నేషనల్ అవార్డు కొట్టి, బేబీ లాంటి సినిమా తీసి ఇప్పుడు హిందీలో ఆ సినిమా చేస్తూ మళ్ళీ చెన్నై లవ్ స్టోరీ లాంటిది చెప్పి కొట్టారు వీళ్ళిద్దరూ హిట్. ప్రొడ్యూసర్గా క్వాలిటీ ఉన్నోడు డైరెక్టర్గా రాణించటం, డైరెక్టర్గా ఆ స్క్రీన్ ప్లేగా రావడం అనేది ఫస్ట్ చరిత్రలో ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ ప్రొడ్యూసర్ తను ఎంత సెన్సిటివ్గా ఆలోచిస్తాడో, అలాంటిది ఫెడరేషన్ అంటేనే అందరూ భయపడిపోతారు. అయ్య బాబోయ్ అదేంటి మనకు తెలియదని. దానికి తన వైస్ ప్రెసిడెంట్ చేశారు. కంగ్రాచులేషన్స్ తమ్ముడు. బికాస్ యు ఆర్ సెన్సిటివ్ అండ్ యు ఆర్ సెన్సిబుల్, దట్స్ వై దట్ పోస్ట్ చోజన్ యూ.
నాకు ఈ పోస్ట్ ఎలా వచ్చిందని నేను ఫీల్ అవుతున్నానో నీకు కూడా ఆ పోస్ట్ అలాగే వచ్చింది. అంటే ఒక డైరెక్టర్లో ఫెడరేషన్లో ఉండటం, ఒక డైరెక్టర్ ఎఫ్డిసి వైస్ చైర్మన్గా ఉండటం అనేది మనందరం చేసుకున్న అదృష్టం. అండ్ ఆదిత్య ఎలక్షన్లో పోటీ చేయను అంటాడు. ఆయన ఏంటండి నాకు ఎందుకండి అంటాడు. మీకు ఎందుకేంటి మరి, ఇప్పుడు ఎంతసేపు వెనకాల బ్యాక్గ్రౌండే ఉంటారా, రండి, మంచి థాట్స్ ఉన్నాయి మీలో, పాజిటివ్గా ఉంటుంది, సాయి రాజేష్ ఉన్నాడు, మన యంగ్ టీం అందరూ ఉన్నారు అంటే. ఎలక్షన్లో నేను ఎప్పుడు ఎలక్షన్లో కంటెస్ట్ చేయనని ఎప్పుడో చెప్పా. ఐ డోంట్ వాంట్ టు కంటెస్ట్ ఇన్ ఎనీ ఎలక్షన్, ఫ్యూచర్లో కూడా చేయను. కానీ నాకు నచ్చిన వాళ్ళు పాజిటివ్ పీపుల్ అంటే ఎన్ శంకర్ గారు లాంటి వాళ్ళు, రాంప్రసాద్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ నేను బ్యాక్ ఉండి ఓట్లు వేయించి మనోళ్ళని గెలిపించండి, మనోళ్ళు అందరూ ఉంటారు. సో ఎప్పుడు మనం అనుకున్నప్పటి నుంచి మంచి గుడ్ టీమ్సే వస్తున్నాయి. ఈ ఒలింపిక్ టార్చ్ని ఒకరి నుంచి ఒకళ్ళు అందుకుంటూ చాలా బాగా చేస్తున్నారు. అసలు సాయి రాజేష్ ఈ టీఎఫ్డిఏ అసోసియేషన్ కోసం అతను పడిన తపన, నేను ఫస్ట్ ఇన్సూరెన్స్ వరకే ఎవరైనా సరే ఉంటారు, కానీ మొన్న ₹1 కోటి ఇన్సూరెన్స్ని అందరితో మాట్లాడి, ఆదిత్య మాట్లాడి, నేను ఈసారి సూపర్వైజింగ్ పాత్రలో ఉన్నాను. అంటే ఇన్సూరెన్స్ని ఎంత తగ్గించి అందరికీ బెనిఫిట్, అదే దానిలో టెక్నికల్ డబ్బు మొత్తం చూసుకుంది తను. అంత డబ్బు తీసుకురావడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు. సో ప్రోగ్రెసివ్ మైండ్ సెట్లో ఉన్నారు, ఫెడరేషన్లో ఉన్నాడు ఆదిత్య, చాలా మంచి ప్లాన్స్తో ఉన్నారు. మీరు మన అసోసియేషన్ కోసం, మన అసోసియేషన్ వెల్ఫేర్ కోసం ఏం చేయాలి అన్నా, ఏ ఎక్స్టెంట్కి వెళ్ళాలన్నా, ఎవరికి ఫోన్ చేయాలన్నా, ఎవరిని కమ్మునన్నా ఐఎమ్ రెడీ. అదే ఇప్పటివరకు చేస్తున్నది. మనకి ఒక మంచి గవర్నమెంటు ఒక మంచి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఏపీలో కూడా ఫిల్మ్స్ని, ఇప్పుడు నా ద్వారా మినిమం సాయి రాజేష్ని, ఎస్కేఎన్ని అయితే నేను ఆల్రెడీ డిమాండ్ చేశా, పూర్తి ఆంధ్రా సెంట్రిక్గా, ఏపీ సెంట్రిక్గా కథలు రాపించండి, తీపిచ్చండి. అది ₹1 కోటి బడ్జెట్ అవ్వచ్చు, 3 కోట్ల బడ్జెట్ అవ్వచ్చు. ఆ సినిమా మీరు కనుక చేస్తే మీరు ₹1 కోటి సినిమాతో 100 కోట్లు తెప్పించగలిగే కెపాసిటీ ఉంది. మీలాంటి వాళ్ళే అందరూ రావాలి. నేను డైరెక్టర్ యోగిని అడిగా, ఇప్పుడు బ్లాక్ గోల్డ్ తీస్తున్నాడు, యోగి ఈజ్ గుడ్ ఫ్రెండ్, ఏపీ సెంట్రిక్గా ఒక సినిమా చేయండి. అదే మనం వాళ్ళకి చేయగలిగే, ఆ స్టేట్కి చేయగలిగే, అది ఇక్కడ కూడా రిలీజ్ అవుద్ది కదా ఆ సినిమా అక్కడ చేసిన. మన ఏపీ సెంట్రిక్ కథలు సినిమాలు తగ్గిపోయాయి. లైక్ జాతిరత్నాలు, రాజు వెడ్స్ రాంబాయ్ తక్కువ బడ్జెట్లో తీసి అక్కడ కూడా చూసిన సినిమాలు. కాబట్టి నేను మీ అందరికీ, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, అసోసియేట్స్కి, డైరెక్టర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ కథలు, మీరు తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళైనా కూడా అయ్యుండొచ్చు, కానీ మీరు ఏపీలో రైటింగ్ దశలోనే మనం దాన్ని చేయగలం. వీళ్ళు చెన్నై లవ్ స్టోరీని చెన్నైలో తీసామని చెప్పి బాపట్లలో తీశారు. వైజాగ్ విజయ్ గారి సినిమాలు, ఇప్పుడు కరెంట్ సీఎం విజయ్ గారి సినిమాలు, ఇవన్నీ కూడా అక్కడ షూటింగ్ చేయలేక వైజాగ్లో చేస్తారు షూటింగ్స్. వీళ్ళు బాపట్ల పట్టుకున్నారు. అలా మనం వేరే ఫిల్మ్ ఇండస్ట్రీస్ మన దగ్గరికి వచ్చి చేయగలిగేది ఎప్పుడు చేయగలం అంటే, మన విజిబిలిటీ ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు, బ్యారేజ్లు, ఆనకట్లు, ఇవన్నీ బాపు గారు వాళ్ళు ఎలా తీసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో. సో దాన్ని దయచేసి మనం ఈ 2 ఇయర్స్లో ఏదో జరిగిపోద్ది అన్న, కానీ మీ థాట్, మీ సీడ్ మాత్రం ఏపీలో మనం షూటింగ్ చేసే విధంగా కథలు రాయండి. ఒక్క కథ రాస్తే అదే అన్నీ తీసుకొస్తుంది. అబ్సెషన్ అనే సినిమా 1 మిలియన్తో తీస్తే 400 మిలియన్స్ కొట్టింది. అది అంతా చేస్తే ఒక అపార్ట్మెంట్లో తీశారు. సో ఏపీ గవర్నమెంట్ విల్ సపోర్ట్ అస్. ఇక కొత్త ప్రణాళికలు, ఈ ఫండ్ రైజింగ్లు, ఇలాంటివన్నీ ఇప్పుడే మాట్లాడటం అనేది మనం ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. జస్ట్ వీఆర్ ఇన్ బేబీ స్టెప్స్. ఓకే, నంది అవార్డ్స్ చేసుకోవటం, మంచి స్టూడియో ఫెసిలిటీసు, పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీసు నేను హామీ ఇస్తున్నా, వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ ఏపీలో ఉంటాయి. తీసుకొచ్చేలాగా మనం అందరం చేస్తాం. అక్కడికి వస్తే సాయి రాజేషో, మన నవీన్ మేడారమో, శ్రీరామ్ ఆదిత్యో అక్కడికి వస్తే మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్కి ఇక్కడికి వచ్చేలా ఉండకూడదు. అక్కడే డబ్బింగ్, అక్కడే కలర్ గ్రేడింగ్, అక్కడే బీజిఎం స్కోర్ చేసుకునేలాగా మనం ఏపీని చేసుకుందాం. ఏపీ నుంచి, చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేసినప్పుడు చెన్నై ఏమీ తగ్గిపోలేదు కదా, హైదరాబాద్ పెరిగింది. అలాగే హైదరాబాద్ నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక 10% 20% మైగ్రేట్ అవడం వల్ల అక్కడ డెవలప్ అవుతుంది తప్పితే ఇక్కడ ఏమీ కాదు.
అసోసియేషన్స్ అవన్నీ మా తమ్ముడు సాయిరాజ్